హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఆలూ పరాఠా. ఈ ఆలూ పరాఠా చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఆలూ పరాఠా కోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. కర్రీ కోసం 1/2 కిలో బంగాళదుంపల్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పెద్దది ఒక ఆనియన్ సన్నగా ముక్కలు తరుక్కోవాలి. 4-5 పచ్చిమిర్చి కారానికి సరిపడగా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెంగా కొత్తిమీర తరుగు. మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందే గోధుమ పిండిని తడిపి నానబెట్టుకుంటే మనకి పరాటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి ముందుగా గోధుమ పిండిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని దాంట్లోనే కొంచెంగా 2 స్పూన్ల వరకు పెరుగు పడుతుంది. పిండిని మెత్తగా చపాతీ పిండిలా కలిపి ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం పరాటాలు చేసుకునే లోపు పిండి కాస్త నానుతుంది. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం బంగాళదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా కాస్త వేగిన తర్వాత కర్రీ సరిపడగా సాల్ట్ పసుపు వేసుకొని మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కర్రీ సరిపడా కారం, ధనియాల పొడి, కొంచెంగా గరం మసాలా, 1/2 చెంచా చాట్ మసాలా కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఉల్లిపాయలు బంగాళదుంప అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బంగాళదుంప మిశ్రమాన్ని మగ్గించుకొని చివరిగా సాల్ట్ చెక్ చేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పరాటా కోసం కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు పరాటా తయారు చేయడం కోసం మనం ముందుగా ప్యాన్ని వేడి చేసుకోవాలి. అది వేడయ్యేలోపు పరాటా రెడీ చేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని కొంచెం మందంగా ఒత్తుకొని దాంట్లో మనం కర్రీ అనేదాన్ని స్టఫ్ చేసుకోవాలి. వీటిని మోమోస్ లాగా ఒకసారి కవర్ చేసుకొని కర్రీ అనేది బయటకు రాకుండా స్టఫ్ చేసుకొని ఎక్కువ ప్రెజర్ చేయకుండా మనం చపాతీ కర్రతోటి ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ పరాటాలు ఒత్తేటప్పుడు ఎక్కువ ప్రెజర్ చేస్తే కనుక కర్రీ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త మెల్లగా మనం పరాటాలు అనేవి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నటువంటి పరాటాలని మనం వేడివేడి పెనం పైన వేసి 2 వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ అది మన చాయిస్ అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పరోటాలు అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయినటువంటి వేడివేడి పరాటాల పైన కొంచెంగా బటర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.